బాపట్ల జిల్లా రేపల్లెలో వైసీపీ నేతల అరాచకం మరోసారి బయటపడింది. ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్కు సంబంధించిన ఫ్లెక్సీలను వైసీపీ నేతలు చించేశారు. ఫ్లెక్సీల చించివేతపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాపట్ల జిల్లా రేపల్లెలో వైసీపీ నేతల అరాచకానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావుని అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, ఫ్లెక్సీలు చించివేస్తున్న వాళ్ళని ఎవరినో గుర్తించారా పోలీసులు? దీనిపై పోలీసులు ఏం చెప్తున్నారు? పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, బాపట్ల జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఈ నెల 10వ తేదీన అతను పుట్టినరోజు సందర్భంగా అతని అనుచరులు, స్థానికంగా ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలు అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఆ నగరం మొత్తం టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి జీర్ణించుకోలేని వైసీపీ నేతలు ఈ రోజు ఒక్కసారిగా రేపల్లి సెంటర్ లోని ఫ్లెక్సీలు మొత్తాన్ని కూడా కోసివేయడం జరిగింది. మొత్తం కూడా వైసీపీ శ్రేణులే కోసారంటూ కూడా టీడీపీ శ్రేణులు అయితే బలంగా ఆధారాలు సహా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికార ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తి కూడా ఫ్లెక్సీలు కట్టుకోనికుండా అంత అరాచక పాలన కొనసాగుతుంది. దీనిపై కూడా తక్షణమే ఫ్లెక్సీలు చింపిన వారిపై తక్షణమే అదుపులో తీసుకుని చర్యలు తీసుకోకపోతే తాము ఆందోళనకు దిగుతామంటూ కూడా అక్కడ ఉన్న టీడీపీ నేతలైతే డిఎస్పీ రేపల్లి డిఎస్పీ మురళీకృష్ణని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు కట్టిన ఫ్లెక్సీలతో పాటు ఇంకా కడతాము, ఆ కట్టిన ఫ్లెక్సీలు కూడా తమకు రక్షణ లేకపోతే అక్కడ రేపల్లి పట్టణంలో పూర్తి స్థాయిలో తాము ఆందోళనకు దిగి ఆందోళన అయితే పెద్ద సంఖ్యలో చేస్తామంటూ కూడా టీడీపీ నేతలు పోలీసులు అయితే దాడి చేసింది. మరి పోలీసులు ఎవరు చింపారు ఏంటనేది కూడా టీడీపీ వాళ్ళు ఆధారాలు సహా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వాళ్ళని అదుపులో తీసుకుంటారా లేక అధికార పార్టీ చెందిన వారు కాబట్టి వారిని సూచిస్తున్నట్టు వదిలేస్తారనేది కూడా ఇప్పుడు వేచి పరిస్థితి అయితే ఉంది. నరేష్.